ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దిన వాక్యము 11వ తారీఖు 5వ నెల 2026వ సంవత్సరం. ప్రభువారు ఇస్తున్న చక్కటి మాట. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. మనము ఎవరినన్నా చూసినప్పుడు వీళ్ళు అధికారులు, వీళ్ళు ప్రధానులు అనుకుంటాం. లోకల్లో సర్వసాధారణం. వాళ్ళు గొప్ప వాళ్ళే, వాళ్ళు అధికారులే, వాళ్ళు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు, వాళ్ళ చేతుల్లో అధికారం ఉంటుంది, వాళ్ళు ఏదైనా సరే చెయ్యగలరు. కానీ ఇంకో గొప్ప సంగతి ఏంటంటే వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా తల్లి గర్భంలోంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళకు కూడా ఇంత టైం అంటూ ఉంటుంది. నరునాయువు గడ్డి వంటిది. ఏ వ్యక్తి అయినా సరే అది అతనికి కొంతకాలమే. వాళ్ళ మీద దేవుడు అధికారి అయి ఉన్నాడు. వాళ్ళ జీవితాలు దేవుని యొక్క చేతుల్లో ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ఉంది, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి. లెక్కించారు అంటే అర్థం ఏంటి? అవి చేతిలో ఉన్నాయని, దాని మీద అధికారం కలిగి ఉందని. కాబట్టి ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా, ఎంత ప్రధానుడైనా, ఎంత అధికారి అయినా అతని తల వెంట్రుకలు అంటే గుట్టు, అతని పిలక ఎక్కడుంది? ప్రభువారి చేతుల్లో ఉంది. కాబట్టి దేవుడు అతన్ని పట్టుకొని ఉన్నాడు, అతని చేతుల్లోనే ఉన్నాడు. అతనికి దేవుడు అంటే తెలియక పోవచ్చు, కానీ అతని మీద దేవుని యొక్క అధికారం ఉన్నది. కాబట్టి నీవు అతని గురించి దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు దేవుడు అతనిని నీకు సహకారిగా చేయును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.